బుల్లితెర ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న 'బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. షోకు సంబంధించి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గాసిప్స్‌కు చెక్ పెట్టేలా 'బిగ్ బాస్' నిర్వాహకులు పావులు కదుపుతున్నారు. ఈ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని రోజులు సాగుతుంది? హోస్ట్ ఎవరు? అనే గాసిప్స్ కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్నాయి. దీనికి సమాధానం ఇచ్చేలా 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే కంటెస్టెంట్స్ ఎంపికలో బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్స్ అని విజయవంతంగా పూర్తి చేసుకుని 9th సీజన్స్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది కన్నడ నటుడు నిఖిల్ మలయాకిల్ విజేతగా నిలవగా గౌతమ్ కృష్ణ రన్నర్ప్గా నిలిచారు. 8వ సీజన్ ముగిసిన వెంటనే కొత్త సీజన్ గురించి చర్చ మొదలైంది. నాటి నుంచి కంటెస్టెంట్స్ వీరేనంటూ రకరకాల పుకార్లు మీడియాలో చక్కర్లు కొట్టాయి. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ స్టార్లు కంటెస్టెంట్స్గా హౌస్లో అడుగు పెట్టనులుగా తెలుస్తోంది. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను బిగ్ బాస్ టీం ఇప్పటికే మొదలుపెట్టి పలువురితో టచ్లోకి వెళ్ళినట్లుగా వార్తలొచ్చాయి. సీజన్ మొదలవడానికి ముందే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీరేన్ అంటూ రకరకాల పేర్లు తెర మీదకు వచ్చేవి. ఈసారి కూడా కంటెస్టెంట్స్గా తేజస్విని గౌడ్, కల్వికా గణేష్, కావ్యశ్రీ, నవ్యస్వామి, ఛత్రపతి శేఖర్, ముఖేష్ గౌడ్, జ్యోతిరాయ్, సాయి కిరణ్, శ్రావణి వర్మ, ఆర్జే రాజ్, బంచిక్ బబ్లు, ఇమ్మాన్యుయల్, దేవ్జని మోదక్, రీతూ చౌదరి, అలేఖ్య పికల్స్, రమ్య మోక్ష తదితరుల పేర్లు తెర మీదకొచ్చాయి. వీరు కాకుండా సోషల్ మీడియాలో మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వివాదాస్పద వ్యక్తులు, ఎంటర్టైన్మెంట్ రంగాలకు చెందిన వారిని మిక్స్ చేసి వినోదాన్ని అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. అంత బానే ఉంది, కానీ ఈసారి బిగ్ బాస్ 9 తెలుగు హోస్ట్ ఎవరు? నాగార్జునే హోస్ట్గా కొనసాగుతారా? కొత్తగా ఎవరైనా ఈ బాధ్యతలు స్వీకరిస్తారా? అంటూ గాసిప్స్ వైరల్ అయ్యారు. విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణ, నాని వంటి వారు హోస్ట్ బాధ్యతలు అందుకుంటారని వార్తలొచ్చాయి. తాజాగా ఈ పుకార్ల అన్నింటికీ తెరదించేలా స్టార్ మా బిగ్ బాస్ తెలుగు 9 ప్రోమోను రిలీజ్ చేసింది. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజన సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు, రణరంగమే అంటూ నాగార్జున భారీ డైలాగ్తో ప్రోమోను కట్ చేశారు. ఈ ప్రోమోతో బిగ్ బాస్ నిర్వాహకులు చాలా అంశాలకు క్లారిటీ ఇచ్చారు. హోస్ట్గా ఎప్పట్లాగే నాగార్జున కొనసాగుతారని కుండబద్దలు కొట్టేశారు. ఉల్టా పల్టా అంటూ గత సీజన్ను ఊదరగొట్టేసినా జనానికంతగా ఎక్కలేదు. అయితే 9వ సీజన్ను మరింత వాడివేడిగా, ఉత్కంఠభరితంగా మార్చేసినట్లుగా ప్రోమోలో హింటిచ్చారు. ఈసారి పోటీ తీవ్రంగా ఉంటుందని, వ్యూహాలు మైండ్ గేమ్లాకుండా యుద్ధరంగాన్ని తలపించేలా హౌస్ ఉంటుందని నాగార్జునతో చెప్పించారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ 9 తెలుగు ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందనేది మాత్రం వెల్లడించలేదు. ప్రతి ఏడాది జులై, ఆగస్టు నెలలలో బిగ్ బాస్ హడావుడి మొదలయ్యేది. కానీ ఈసారి జూన్లోనే ప్రోమో రిలీజ్ చేయడంతో బిగ్ బాస్ తెలుగు 9 ముందుగానే మొదలవుతుందనే అంచనాలు మొదలయ్యాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.